ముఖ్యంగా హెల్త్ బీమా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఈ రోజున భారతదేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. ఇప్పుడు దాకా అందరూ 2 లక్షలు 3 లక్షలకు వెళ్ళిపోతా ఉంది. అది కూడా సరిగ్గా రావట్లేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని రాబోతున్న కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్తా ఉంటారు, మద్యానికి సంబంధించి 60 రూపాయలు ఉన్న మందు 200కి అయిపోయింది. ఏదైనా మాట్లాడితే చాలా మంది వైసీపీ పెద్దలు నేను మద్యాన్ని ప్రోత్సాహిస్తున్నామంటారు. ఎందుకు మద్యపాన నిషేధం మన రాష్ట్రంలో అమలు చేయలేమో మీకు చెప్తాం. ఒకవైపు తెలంగాణలో మద్యపానం ఉంది, ఒరిస్సాలో మద్యపానం ఉంది, అక్కడ నిషేధం లేదు. యానాంలో మద్యపాన నిషేధం లేదు, తమిళనాడులో మద్యపాన నిషేధం లేదు, మనకి ఛత్తీస్గఢ్లో మద్యపాన నిషేధం లేదు. ఇవన్నీ పక్కపక్కన బోర్డర్లు, సరిహద్దులు పంచుకుని మనం మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించలేం. దాని బదులు నేను చెప్పింది ఏంటంటే, ఆడపడుచులు కోరుకుంటే మా గ్రామంలో మద్యాన్ని మనకు నిషేధించండి అంటే, గతంలో మనకు అన్నా హజారే గారు చెప్పినట్టుగా రేలేగావ్ సిద్ధి గ్రామంలో సంపూర్ణ మద్యాన్ని నిషేధించారు. అలా 70% మంది కోరుకుంటే, ఉదాహరణకి పోలవరంలో మనకు మందు వద్దు అనుకుందాం, మద్యం వద్దు, తాగటం అనేది స్వీయ నియంత్రణ. అలా 70% మంది ప్రజలు కోరుకుంటే అక్కడ సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలనేదే జనసేన గాని కూటమి ప్రభుత్వం తాలూకు అభిప్రాయం. అందుకనే మద్యాన్ని తిరిగి పాత ధరలకే తీసుకురావాలి. విషపూరితమైన మద్యం బ్రాండ్లు అందరినీ రద్దు చేసి, కల్తీ సారా ఎవడ చేసినా, కల్తీ సారా గాని స్పూరియస్ లిక్కర్ గాని ఎవరు తయారు చేసినా వాళ్ళ మీద గూండా యాక్ట్ ప్రకటిస్తాం. అలాంటి వాళ్ళ మీద పంచాయతీలకి దాదాపు 8,000 కోట్ల రూపాయలు జగన్ తీసేసుకున్నాడు పంచాయతీ నిధుల్ని. మేము వచ్చి ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని నేరుగా కూటమి ప్రభుత్వం పంచాయతీలకే అందిస్తాం. పంచాయతీరాజ్ వ్యవస్థకి పూర్వ వైభవం కల్పిస్తాం. స్థానిక పాలనకు ఊతమిస్తాం. పంచాయతీరాజ్ ప్రాజెక్టుల ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5% కేటాయిస్తాం. న్యాయవాదుల కోసం దాదాపు స్టైఫండ్ నెలకి 10,000 రూపాయలు, జూనియర్ న్యాయవాదులకి శిక్షణకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా పరిశ్రమలు రావాలి. ముఖ్యంగా మనకి పోలవరం కానీ ఇక్కడ మనకి ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలి. వాటన్నిటినీ చేసి పెడతాం. ఇవన్నీ మీకు భవిష్యత్తులో వచ్చే 2 రోజుల్లో మన ముఖ్య అంశాలు నేను చదివాను. కానీ ఇవన్నీ కూడా మీకు రేపటి నుంచి మీరందరూ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవండి. మీకు నేను పరిష్కారం ఇచ్చాను. 33,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్కి ఎలా ఇవ్వాలి అంటే 80,000 కోట్ల పైగా దోచేసిన జగన్ వల్ల కాదు. నేను 33,000 కోట్లలో మన గిరిజనేతర ప్రజలకు నిలబడటానికి నేను స్వయంగా నేను ట్యాక్స్ విధించుకున్నాను. నేను 1 కోటి రూపాయలు ఆ సెస్ ఫండ్కి నేను ఇస్తా. అలాగే మన పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా చెప్తున్నారు, ఇది ఆ 33,000 కోట్లు ఎలా తీసుకొస్తామంటానికి నేను చెప్పిన దానికి మహేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు. నేను కూడా పోలవరం పునరావాసం కోసం నేను కూడా ఆ R&R కోసం నేను కూడా 1 కోటి రూపాయలు నేను ప్రకటిస్తున్నానని చెప్తా ఉన్నాను. ఏం చేస్తామని చెప్పండి. మన రాష్ట్రాన్ని ఎవరు రక్షిస్తాడు? మనమే రక్షించుకోవాలి, మనమే నిలబడాలి.